ద లార్డ్. బాగున్నారా అందరూ? ఏమైనా దేవుని బిడ్డలారా, మరి మనం ఇప్పుడు అంత్య దినాల్లో ఉంటున్నాం. దైవ చిత్తాన్ని ఎరిగిన వారై మనము నడుచుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యంలో, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. హల్లెలూయా, దేవునికి మహిమ, స్తోత్రం. బైబిల్ అంటున్నది, మరి మీరు అవివేకులుగా ఉండకండి అంటున్నాడు. ప్రభు యొక్క చిత్తము ఏమిటో గ్రహించుకొనుడి అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ప్రభు యొక్క చిత్తాన్ని గ్రహించుకొని నడుచుకొనడి. ఎందుకంటే మీరు అదే అధ్యాయంలో 5 వాక్యములు మీరు చూసినట్లయితే 15-16 వాక్యములో ఏం చెప్పబడింది? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునండి అంటున్నాడు. ప్రియులారా, మరి ప్రార్థన చేసేది మాత్రం కాకుండా ప్రార్థనలో కనిపెట్టి దైవ చిత్తం ఏంటో మీరు గ్రహించాలి. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కడు నా రాజ్యములో ప్రవేశించడు అన్నాడు యేసు ప్రభు. పరలోకపు తండ్రి చిత్తం చేయగల ఎవరు చేస్తారో వారే నా యొక్క తండ్రి రాజ్యంలో ప్రవేశిస్తారని. అవును ప్రియులారా, మనం అవివేకంగా ఉండకూడదు. ఏదో ప్రార్థన పోయినా వచ్చినాము, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, పనులు చేసుకోవాలి, సంపాదించాలి అనేసి ఈ యొక్క పనిలో మీరు లోక సంబంధమైన కార్యాలు వెళ్ళిపోతున్నారు. అయితే ప్రియులారా, దేవుని వాక్యం అంటున్నది, మీరు దైవ చిత్తం ఏంటో గ్రహించుకోనడి అంటున్నాడు. దైవ చిత్తాన్ని గ్రహించిన వాడు అవివేకులే ఉన్నారు, వివేకం లేకుండా ఉన్నారు. ప్రభు అందుకే అంటున్నాడు, మీరు పావుల వలె వివేకం కలిగి ఉండండి, పావుల వలె నిష్కపటులై ఉండు అంటున్నాడు. అందువలన ఈ యొక్క అంత్య దినాలలో మీరు ప్రభు యొక్క మరి ఆయన యొక్క చిత్తం ఏమిటో మనము గ్రహించుకోవాలి. ప్రభు చిత్తాన్ని నువ్వు గ్రహించకపోతే అవివేకమైన స్థితిలో నువ్వు పాపములో మరి దిగజారిపోవాల్సి వస్తుంది. కనుక దయచేసి ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీరు మరి అవివేకంగా ఉండబాకండి. దేవుని చిత్తాన్ని ఇంతవరకు ఆయన చిత్తం ఏంటో తెలుసుకోకుండా ఉంటున్నావా? దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడు? మరి దేని నిమిత్తం నిన్ను ఆయన పిలుచుకున్నాడు? ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఆయన చిత్తం అనేది ఉంటుంది. కానీ నువ్వు ప్రార్థన చేయగలిగితే దాన్ని తెలుసుకోకుంటావు. అందుకే ప్రియులారా, ఈ ప్రార్థన శక్తి కార్యక్రమం ద్వారా మరి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ పొందగలం. ప్రార్థన చేసినప్పుడు దైవ చిత్తం ఏంటో మనకు తెలుసుకుంటాం. దైవ చిత్తాన్ని తెలుసుకునేటప్పుడు ప్రియులారా, ఈ యొక్క అంత్య దినాలలో మీరు బలమైన దైవ శక్తి చేత మీరు నింపబడగలరు. ప్రభుని యేసు రాకడ సమీపంగా ఉంటున్నది. ఆయన రాకడ సమయంలో దైవ చిత్తాన్ని తెలుసుకుని ఆయన చిత్త ప్రకారం నడుచుకున్నారంటే ప్రభు యొక్క యేసు రాకడలో మీరు ఎత్తబడగలరు. ప్రార్థన చేద్దామా? ఈ యొక్క సమయంలో మహోన్నతుడైన తండ్రి, ప్రభువా స్తోత్రాలు. ఆశ్చర్య కార్యాలు చేస్తున్న దేవుడవు నీవు నాయనా. అయా అపవాది సైతానుడు అయా మోసపూరితమైన స్థితిలో అనేకులను అయా మోసపరిచినైనా నీ చిత్తాన్ని తెలుసుకోకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తున్న వారిని మీరు మార్చండి. ప్రార్థన ద్వారా దైవ చిత్తాన్ని తెలుసుకోవటానికి వారికి వివేకం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.